హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగోటి. వెల్కమ్ టు బవిత న్యూస్. ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికేయ మిత్రులు ఎటువంటి వార్తలు మనం ముందుకు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాం. అందులో భాగంగానే ముందుగానే దిశ దినపత్రికను చూస్తే వచ్చే నెల 6 తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు, రేవంత్ను అందరూ వాడుకొని వదిలేస్తారు అని చెప్పేసి ఒక వార్తను హైలైట్ చేస్తూ వార్త ప్రచురించడం జరిగింది. అవినీతి బారులంతా సర్దుకుంటారు, రాష్ట్రంలో 10 కన్నా ఎక్కువ స్థానాల్లో బీజేపీ విజయం, తెలంగాణలో అధికారంలోకి వస్తాం, రిజర్వేషన్లు రద్దు చేయం, ఇది మోదీ గ్యారంటీ, రాష్ట్రంలో రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు, ఇదంతా ఢిల్లీకి. నా ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేస్తే పోలీసులు వెంటపడరా, నాపై రేవంత్ కేసు ఫైల్ చేయించిండు, కానీ ఆయనలా నేను ఏడవను. కాగజ్ నగర్ నిజామాబాద్ పరేడ్ గ్రౌండ్ సభలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా నాయకుల మధ్య నాయకుల యొక్క మాటలు వాడి వేడి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదే క్రమంలో నా పైన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం నా పైన కేసు పెట్టించిండు, అయినా సరే నేను భయపడను, ఆయనలాగా నేను ఏడవను, ఖచ్చితంగా కోర్టుకు నేను వెళ్ళి సమాధానం చెప్పుకొని తీరుతాను. నేను ఏదైతే మాట్లాడానో ఆ మాటలన్నీ కూడా ఫేక్గా చిత్రీకరించి దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. అలా చేస్తే పోలీసులు వెంటపడరా, దానికి రేవంత్ రెడ్డి ఏడుస్తున్నాడు, కానీ నేను అలా ఏడవను, ఖచ్చితంగా కోర్టుకి నేను సమాధానం చెప్పుకొని తీరుతాను అని చెప్పేసి అమిత్ షా చెప్పడం జరిగింది. అంతేకాకుండా రేవంత్ రెడ్డిని వాడుకొని వదిలేస్తారు ఆ పార్టీ వాళ్ళే, ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది అని చెప్పేసి అమిత్ షా ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వచ్చే నెల 6 తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు రాబోతున్నాయి. అంటే జూన్ 6 తర్వాత, ఖచ్చితంగా వచ్చే నెల 6 తర్వాత, అంటే ఇది మే నెల, నెక్స్ట్ జూన్ రాబోతుంది. జూన్ 6 తర్వాత ఖచ్చితంగా రాష్ట్రంలో పెను మార్పులు రాబోతున్నాయని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలకైతే తెరలేపడం జరిగింది. మరి ఏంటి ఆ మార్పులు, ఏం జరగబోతున్నాయని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమైనా చేయబోతున్నారా బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి ఒక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి ఏం జరగబోతుంది అనేది మాత్రం ముందు చూద్దాము. కాంగ్రెస్ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామనేది అవాస్తవం, వాళ్ళు పడగొట్టుకుంటే మాకు సంబంధం లేదు, రిజర్వేషన్ రద్దు చేస్తామని ఎవరన్నారు? మీట్ ది ప్రెస్ మీట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే మేమైతే పడగొట్టము, ఒక్కవేళ కనుక వాళ్ళకే వాళ్ళు ఏమైనా పడగొట్టుకుంటే దానికి మాకు సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీని పడగొట్టే ఉద్దేశం మాకు లేదు అని చెప్పేసి కిషన్ రెడ్డి అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకవేళ వాళ్ళకి ఏమైనా గొడవలు ఉండి వాళ్ళకి ఏమైనా వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు పడగొట్టుకుంటే తప్ప మేమైతే కాంగ్రెస్ పార్టీ జోలికి వెళ్ళాము, దాన్ని మేము పడగొట్టము అని చెప్పేసి కిషన్ రెడ్డి క్లియర్గా చెప్పడం జరిగింది. జూన్ 6 తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు సంభవిస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని అందరూ వాడుకొని వదిలేస్తారని, అవినీతి పరులంతా సర్దుకుంటారని కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం రాష్ట్రంలో పర్యటించిన ఆయన కాగజ్ నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సభలలో పాల్గొని మాట్లాడారు. రిజర్వేషన్లు రద్దు చేయబోమని, ఇది మోడీ గ్యారంటీ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామన్నారు. కాంగ్రెస్ మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చిందని విమర్శించారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని తనకు సంబంధించిన ఫేక్ వీడియోను సీఎం రేవంత్ రెడ్డి ఫార్వర్డ్ చేశారని, సర్క్యులేట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పైగా ఢిల్లీ పోలీసులు వెంటపడుతున్నారని విమర్శలు చేస్తున్నారని, ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేస్తే వెంటపడరా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఈ మధ్య తనపై కేసు పెట్టారని, కానీ నేను కేసులకి విషయంలో ఆయన ఏడవకుండా కోర్టుకు వెళ్ళి ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ఇందాక మనం అనుకున్నట్టుగానే రేవంత్ రెడ్డి నా పైన కేసు పెట్టాడని చెప్పేసి అమిత్ షా చెప్తున్నారు. ఆయనలాగా నేను ఏడన్నా కోర్టుకి వెళ్తాను, కోర్టుకి వెళ్ళి నేను సమాధానం చెప్పుకుంటాను, కోర్టుకి ఖచ్చితంగా హాజరవుతాను అని చెప్పేసి అమిత్ షా అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. నేడు రాష్ట్రంలోకి నడ్డా, పెద్దపల్లి, భువనగిరి, నల్గొండ ఎన్నికల ప్రచారం. ఉత్తరాఖండ్, రాజస్థాన్లో సీఎంల రాక, పలు పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రచారం. నేడు రాష్ట్రంలోకి నడ్డా రాబోతున్నాడు. అలాగే పెద్దపల్లి, భువనగిరి, నల్గొండ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారన్నట్టుగా వార్త ప్రచురించారు. ఉత్తరాఖండ్, రాజస్థాన్ సీఎంల రాక, అంటే ఉత్తరాఖండ్ నుంచి అటు రాజస్థాన్ నుంచి కూడా సీఎంలు వస్తున్నారు. సో వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తారని చెప్పేసి ఒక వార్త ప్రచురించడం జరిగింది. రిజర్వేషన్ల వద్దకు మోడీ కుట్ర. రిజర్వేషన్ల రద్దుకు మోడీ కుట్ర. రాజ్యాంగాన్ని చింపేయాలని బీజేపీ ప్లాన్. ఆ పార్టీ మూడోసారి పవర్లోకి వస్తే ప్రమాదం. దేశం మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల చేతిలోనే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ మోడల్ పాలన అండ్ కులగణన చేపట్టి రిజర్వేషన్లు 50% పైగా పెంచుతాం. మోడీతో 22 కుటుంబాలకు మాత్రమే మేలు. 16 లక్షల కోట్లు దోచిపెట్టారు. నిర్మల్ అలంపూర్ సభలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ. ఒక పక్క అమిత్ షా, ఈ పక్క రాహుల్ గాంధీ నిన్న ఆదివారం మాత్రం బిజీగా
ఈ మీటింగ్లు పెట్టుకొని సో ప్రజలకి ఎవరు చేసిన తప్పేంటి ఎవరిది ఏంటి అని చెప్పి క్లియర్గా వివరించడం జరిగింది. ఒక పక్క అమిత్ షా కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శిస్తుంటే ఒక పక్క రాహుల్ గాంధీ అదే రోజు ఆదివారం రోజు అటు బీజేపీ పార్టీ గురించి అది నరేంద్ర మోడీ గురించి అమిత్ షా గురించి తను మాటలో తను విమర్శించడం జరిగింది. అదే క్రమంలో మూడోసారి పవర్లోకి వస్తే ప్రమాదం అంటే బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రమాదం చోటు చేసుకుంటుంది. దేశమంతా ప్రైవేట్ పరం చేసి పడేస్తారు. దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి కూడా ఒక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ మోడల్ పాలన చేస్తాం, కులగణన చేపట్టే రిజర్వేషన్లు 50% పైగా పెంచుతాం, మోడీతో 22 కుటుంబాలకు మాత్రమే మేలు జరుగుతుంది, మోడీతో దేశానికి వచ్చిన లాభం ఏమీ లేదు, ఒక 22 కుటుంబాలకు మాత్రమే మేలు జరుగుతుంది అని చెప్పేసి రాహుల్ గాంధీ ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. 16 లక్షల కోట్లు దోచిపెట్టారు. నిర్మల అలంపూర్ సభలలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని, రాజ్యాంగాన్ని సైతం మార్చేస్తారని, అందుకు ప్రధాని మోడీ కుట్ర చేస్తున్నారని ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నిర్మల అలంపూర్ సభలలో మాట్లాడిన ఆయన బీజేపీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంలోనే సబండ వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. అందుకే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 50% మించిన రిజర్వేషన్లు పెంచుతామన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని స్పష్టం చేశారు. కార్పొరేట్ సంస్థలు వ్యాపారవేత్తలలోనూ మాఫీ చేసిన బీజేపీ రైతులకు రుణమాఫీ చేసేందుకు ముందుకు రావడం లేదని ఫైర్ అయ్యారు. 16 లక్షల కోట్లు కార్పొరేట్ వ్యక్తులకు మోడీ దోచిపెట్టారని ఆరోపించారు. తెలంగాణలో 6 గ్యారంటీలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారం చేపట్టిన వెంటనే దేశమంతా వీటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఏదైతే ఉందో ఆ గ్యారంటీలు ఎలాగైతే అమలు చేస్తుందో అలాగే కేంద్రంలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు ఖచ్చితంగా మేము అమలు చేసి తీరుతాము అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడం జరుగుతుంది. 10 ఏళ్ళు కాంగ్రెస్దే అధికారం. రాష్ట్రాన్ని ప్రధాని మోడీ అవహేళన చేశారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగడానికి బీజేపీ నాయకులకు సిగ్గుండాలి. ఆదిలాబాద్ దత్తత తీసుకుంటా కేటీఆర్ 6 గ్యారెంటీలు కనబడకుంటే చీర కట్టుకొని బస్సు ఎక్కువ అని రేవంత్ రెడ్డి ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తారు. రాష్ట్రాన్ని ప్రధాని మోడీ అవహేళన చేస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నప్పుడు చూశారు, తెలంగాణ రాష్ట్రాన్ని అవహేళన చేస్తారు అని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అలాగే 10 ఏళ్ళు కాంగ్రెస్దే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు కాంగ్రెసే అధికారంలో ఉంటుంది అని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం అయితే చేశారు రేవంత్ రెడ్డి. అదే క్రమంలో కేటీఆర్గా మాత్రం ఒక ఘాటుగానే విమర్శలు వేయడం జరిగింది, సవాల్ విసరడం కూడా జరిగింది. మేము ఏదైతే 6 గ్యారెంటీలు అన్నామో 6 గ్యారెంటీ అమలు కావట్లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా, ఖచ్చితంగా నువ్వు చీర కట్టుకొని బస్సు ఎక్కు, నీకు తెలుస్తుంది అని చెప్పేసి కేటీఆర్ని రేవంత్ రెడ్డి అనడం జరిగింది. 6 గ్యారెంటీలు కనబడకుంటే చీర కట్టుకొని నువ్వు బస్సు ఎక్కువ కేటీఆర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రియాంక గాంధీ షెడ్యూల్లో మార్పు, 10న రాష్ట్రంలోకి పర్యటన. ప్రియాంక గాంధీ ఈ నెల 10వ తారీఖున రాష్ట్రంలోకి పర్యటిస్తుంది. ఈ లోక్సభ ఎన్నికల్లో భాగంగా అని చెప్పేసి ఒక వార్తను అయితే ప్రచురించడం జరిగింది. అండ్ నెక్స్ట్, తోక తెలియదు తొండం తెలియదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. ప్రభుత్వానికి తోక తెలియదు తొండం తెలియదు, ఏ పని చక్కగా చేయట్లేదు. మీకు తెలుసు, ఉద్యమ సమయంలో ఈ ప్రాంతంలో నేను బాగా తిరిగినా, జగిత్యాల చాలాసార్లు వచ్చిన వరద కాలువలను మన హయాంలోనే ఒక రిజర్వాయర్ను కూడా మనమే కట్టుకున్నాము. కానీ ఇప్పుడు ఆ కాలువలను ఎండబెడుతున్నారు, పొలాలను ఎండబెడుతున్నారు. రైతులను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు? అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నారు అని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ అయితే ఒక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వారు అంతేకాకుండా 5 నెలల్లో రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నారు. వారు చెప్పిన 6 గ్యారెంటీలు అసలు అమలైందా కాలేదా, అసలు ఎందుకు అమలు చేయటం లేదు? ఏ ఊరికి పోతే ఆ ఊరిలో దేవుడి మీద ఆ ఊర్లో ఎక్కడైతే దేవుడు ఉంటారో ఆ దేవుడి మీద ఓట్లేసి మరి ఓట్లు అడుగుతున్నారని చెప్పేసి ఒక వ్యాఖ్యలు అయితే చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నరేంద్ర మోదీ నూకరాజు, మనల్ని నూకలు తినమంటాడు. నా గుండె చీలిస్తే తెలంగాణ కనిపిస్తుంది. 5 నెలల్లో రాష్ట్రం ఆగమాగం. కేంద్రం బీడీ కార్ఖానాలను బంద్ చేస్తున్నది. అందుకే సీఎం సైతం డబ్బా కొడుతున్నాడు. జగిత్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ని చీర కట్టుకుంటావా, నువ్వు చీర కట్టుకొని బస్సు ఎక్కువ అని చెప్పేసి ఏదైతే అన్నారో దానికి కౌంటర్గా ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కూడా స్పందించడం జరిగింది. మరి చీర నువ్వు కట్టుకుంటావా లేకపోతే రాహుల్ గాంధీ కట్టిస్తావా? నువ్వు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇస్తానన్న 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానన్నావు. ఆ మహిళలకి ఎవరికి ఇస్తున్నావు, ఎప్పుడు ఇస్తున్నావు, ఎక్కడ ఇస్తున్నావు? ఇంతవరకు దాని గురించి ఎటువంటి ఊసే లేదు. మరి ఇప్పుడు నువ్వు చీర నువ్వు కట్టుకుంటావా, రాహుల్ గాంధీ కట్టిస్తావా?
అని చెప్పేసి కేటీఆర్ మాత్రం ఒక ఫైర్ అయ్యారు. అలాగే ప్రశ్నల వర్షం కూడా కురిపించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మీరు ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చారో హామీలు నెరవేరుతున్నాయా? హామీలు ఎక్కడ నెరవేరుతున్నాయి? నువ్వు అన్న 2500 మహిళలకు ఇస్తున్నావా? ఇప్పటివరకు 2500 రూపాయలు మహిళలకు ఇవ్వటం లేదు. మరి ఈ విషయంలో నువ్వేం చెప్తావు? నువ్వు చీర కట్టుకుంటావా లేకపోతే రాహుల్ గాంధీకి చీర కడతావా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని. పాతవి లేవు, కొత్తవి రావు. ఈ ప్రభుత్వానికి ఏ రోగం వచ్చింది? ఉద్యమం అయిపోలేదు. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది. ఎన్నికల మధ్యలో వచ్చినా చివరిలో వచ్చినా మళ్ళీ మనదే అధికారం. కృష్ణా గోదావరి నీళ్లపై మోదీ కుట్ర. జగిత్యాల రోడ్ షోలో వీరవంక ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్ మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఎన్నికలు ముందు వచ్చినా సరే, మధ్యలో వచ్చినా సరే, ఎప్పుడు వచ్చినా సరే మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నాము అని చెప్పేసి ఒక ధీమాన్ని వ్యక్తం చేశారు మాజీ సీఎం కేసీఆర్. గతంలో కూడా ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి గతంలో కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ అదే మాటని అదే పదాలను మాట్లాడడం జరుగుతుంది మాజీ సీఎం కేసీఆర్. ఎన్నికలు మధ్యలో వచ్చినా సరే, ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణలో మాత్రం అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ రాబోతుందని చెప్పేసి కేసీఆర్ అయితే ఒక ధీమాన్ని వ్యక్తం చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమం అయిపోలేదు. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది. 4-5 నెలల్లోనే ఈ సర్కారు ప్రజల్లో వ్యతిరేకతను మూడగట్టుకుంది. చివరిదాకా ఉండే ప్రభుత్వం కాదు ఇది. ఈ బాధ పోవాలి. ఎన్నికల మధ్యలో వచ్చినా చివరిలో వచ్చినా మళ్ళీ మనదే అధికారం. బారాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. జగిత్యాలలో ఆదివారం రాత్రి నిర్వహించిన రోడ్ షోలో అంతకుముందు కరీంనగర్ జిల్లా వీరవంకలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంట్లో ప్రజలు రైతులతో ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది? కొత్త పథకాలు అమలు చేస్తలేరు అని చెప్పేసి వ్యాఖ్యలైతే చేశారు మాజీ సీఎం కేసీఆర్. మరి ఖచ్చితంగా కూడా మధ్యలో ఎన్నికలు వచ్చినా లేకపోతే చివరిలో వచ్చినా ఖచ్చితంగా అయితే మనమే అధికారంలోకి వస్తాం. మీరేం బాధపడద్దు. మళ్ళీ తెలంగాణ పునర్నిర్మాణం చేసుకోవాల్సి వస్తుంది. ఇంతటితోటి అయితే ఈ ఉద్యమం ఆగలేదు, ఇంకా ఉన్నది అని చెప్పేసి కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది. జగిత్యాల రోడ్ షోలో మాట్లాడుతున్న కేసీఆర్ చిత్రపటంలో రమణ, డీకే సంజయ్, కుప్పల ఈశ్వర్, డాక్టర్ సంజయ్ కుమార్, బాజీరెడ్డి, గోవర్ధన్ ఈ చిత్రపటంలో అయితే మనకు కనబడుతున్నారు ఈ ఫోటోలో. ఆంధ్రప్రదేశ్ డీజీపీపై వైకాపాకు కొమ్ము కాస్తున్నారు. ప్రతిపక్షాల ఫిర్యాదుతో రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ చర్యలు. అధికార పార్టీ అరాచకాలకు వెన్నుదన్ను ఆయనే. బాధిత ప్రతిపక్షాలపైన రివర్స్ కేసులు. ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారికి వేధింపులు. ఇది ఆంధ్ర ముచ్చట. ఆంధ్రాలో జరుగుతుంది. ఆంధ్రాలో ఉన్న డీజీపీపై వేటు వేశారట. ఆయన వైకాపా అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నాడు. ప్రతిపక్షాలు ఎవరైతే కేసు పెడదామని వచ్చి మా మీద దాడి జరుగుతుందని కేసు పెడతానికి వస్తే తిరిగి వాళ్ళ మీదనే కేసు పెట్టడం జరుగుతుంది. దానిపైన ఆ ప్రతిపక్షాలు ఆయనపైన ఫిర్యాదు చేయడం జరిగింది. దాని గురించి ఆయనపై ఒక వేటు వేశారని చెప్పేసి వార్త ప్రచురించడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అధికార వైకాపా అరాచకాలు, దాష్టికాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచే మొత్తం పోలీస్ వ్యవస్థనే ఆ పార్టీ అనుబంధ విభాగంగా మార్చివేసిన రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్పై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. పోలీస్ శాఖల అధిపతిగా ఉంటూ వైకాపాలో కార్యకర్తలుగా పనిచేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరికి ఆయన్ని బదిలీ చేసింది. ఎన్నికల కోడ్ వచ్చాక కూడా రాజేంద్రనాథ్ అధికార పార్టీకి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని, ఆయనపై డీజీపీగా కొనసాగితే నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయని ప్రతిపక్షాలు మొదటి నుంచి చెబుతున్నాయి. ఎన్నికల సంఘం ఆ ఫిర్యాదుపై చాలా ఆలస్యంగా స్పందించింది. ఎన్నికల్లో వైకాపాకు ప్రయోజనం చేకూర్చేలా ఆయన ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సరిగ్గా పోలింగ్కు వారం రోజుల ముందు ఎన్నికల సంఘం ఆయనపై బదిలీ వేటు వేసింది. ఖచ్చితంగా ఆయన మాత్రం ఇప్పుడు ఎన్నికల ముందు ఆయన మాత్రం ఆంధ్రాలో ఉంటే డీజీపీగా ఖచ్చితంగా కూడా ఆ వైసీపీకి మేలు జరుగుతుంది, వాళ్ళకి అనుకూలంగా ఉంటున్నారు. ఆయన పోలీస్ శాఖ అయ్యింది ఒక కార్యకర్తలా పనిచేస్తున్నారని చెప్పేసి గతంలో కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది ప్రతిపక్షాలు. సో ఎట్టకేలకు ఆయన పైన వేటు వేయడం జరిగింది, ఆయన బదిలీ చేయడం కూడా జరిగింది. ఎన్నికలు ఆయన బదిలీ చేస్తేనే ఎన్నికలన్నీ సజావుగా జరుగుతాయని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పడానికి కోరింది. ఆలస్యంగా అయినా సరే ఆయన పైన చర్యలు తీసుకొని ఆయన బదిలీ చేయడం జరిగింది. మరి ఇక ఆంధ్రాలో ఎలా ఉంటుందో అన్నది ముందు చూడబోతాం. ఇదైతే ఆంధ్రప్రదేశ్ వార్త. ఇది అక్కడున్న అధికారులపైన ఆంధ్రప్రదేశ్లో అధికార వైకాపా అరాచకాలు, దౌర్జన్యాలు, అక్రమాలు వెన్నుదన్నుగా నిలిచిన మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుసంధానంగా విభాగంగా మార్చేసిన రాష్ట్ర డీజీపీ కేవీ రామచంద్రారెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు
వేటు వేయడం అయితే జరిగిందని ఈనాడు దినపత్రికలో వార్త ప్రచురించడం జరిగింది. రిజర్వేషన్లు రద్దు కావు, భాజపా అధికారంలో ఉన్నంతకాలం ఉంటాయి, కాంగ్రెస్ వస్తే కుంభకోణాలే, 12 సీట్లు గెలిపించండి, తెలంగాణకు #1 రాష్ట్రంగా చేస్తా, దేశంలో కాంగ్రెస్ ఎన్నికల ఖర్చుకు తెలంగాణ నుంచి ఆర్ఆర్ ట్యాక్స్, లిక్కర్ స్కామ్ తిన్నదెంతో కేసీఆర్ చెప్పాలి, కాగజ్నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సభలో అమిత్ షా. భాజపా అధికారంలో ఉన్నంత కాలం ఈ రిజర్వేషన్లు రద్దు, ఖచ్చితంగా రిజర్వేషన్ రద్దు కావు, అండ్ భాజపా అధికారంలో ఉన్నంత కాలం ఉంటాయి, కాంగ్రెస్ వస్తే కుంభకోణాలు జరుగుతాయని చెప్పేసి అమిత్ షా చెప్పడం జరిగింది. అలాగే 12 సీట్లు గెలిపించండి, తెలంగాణలో #1 ప్లేస్లో మేము ఖచ్చితంగా ఉంచుతాము తెలంగాణని, మాకు 12 స్థానాలు గెలిపించండి ఖచ్చితంగా తెలంగాణలో, ఆ తర్వాత తెలంగాణ ఎలా ఉంటుందో మీరే చూడండి అని చెప్పేసి అమిత్ షా చెప్పడం అయితే జరిగింది. మరి లిక్కర్ స్కామ్లో ఎంత తిన్నారు అనేది మాత్రం కేసీఆర్ అయితే స్పష్టంగా చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి అన్నారు. అంతగా దేశంలో కాంగ్రెస్ ఎన్నికల ఖర్చును తెలంగాణ నుంచి ఆర్ఆర్ ట్యాక్స్ రూపంలో ఢిల్లీకి పంపిస్తున్నారని చెప్పేసి గతంలో కూడా అన్నారు. అదే క్రమంలో నిన్న అమిత్ షా కూడా అదే మాటలు అంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలు ఏదైతే ఉందో, ఎన్నికలు జరగబోతున్నాయి దేశవ్యాప్తంగా మొత్తంగా కూడా, దాని ఖర్చుకి తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ రూపంలో ఢిల్లీకి పెద్ద ఎత్తున సొమ్ములు పంపిస్తున్నారు, డబ్బులు పంపిస్తున్నారు అని చెప్పేసి గతంలో కూడా చెప్పడం జరిగింది. అదే క్రమంలో మళ్ళీ నిన్న కూడా అమిత్ షా అటువంటి వ్యాఖ్యలే చేయడం జరిగింది. భాజపా గెలిస్తే రిజర్వేషన్లు రద్దే, వారిది రాజ్యాంగాన్ని మార్చే సమూహం, ఆ కుట్రల్ని తిప్పుకొట్టేందుకు మా పోరాటం అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడం జరుగుతుంది. ఇదే వార్తని ఈనాడు పేపర్లో కూడా హైలైట్ చేసి ప్రచురించడం జరిగింది. కాంగ్రెస్ గెలిస్తే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ, మహిళా బ్యాంకు ఖాతాలోకి ఏటా ₹1,00,000, యువతకు ఉద్యోగం పక్కా చేస్తాం, నిర్మల్ ఎర్రవల్లి జనజాతర సభలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. భాజపా గెలిస్తే రిజర్వేషన్లు ఖచ్చితంగా రద్దు చేస్తారు, వారిది రాజ్యాంగాన్ని మార్చే సమూహం, ఆ కుట్ర తిప్పికొట్టేందుకే మా పోరాటం అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. కాంగ్రెస్ గెలిస్తే దేశమంతా రైతు రుణమాఫీ, మహిళా బ్యాంకులో ఖచ్చితంగా సంవత్సరానికి సంవత్సరానికి ₹1,00,000 అయితే ప్రతి మహిళా బ్యాంకులో బ్యాంకు ఖాతాలో ₹1,00,000 వేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. యువతకు ఉద్యోగం పక్కా కల్పిస్తాము అని చెప్పడం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది.